బాబు అమ్మాయిని ముద్దుగా అలా చాలా జాగ్రత్తగా పెంచానమ్మా. ఏంటి మా అమ్మాయికి చాలా కష్టపడితేనే ఉద్యోగం వచ్చింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ గవర్నమెంట్ ఉద్యోగం, ఆ సెంట్రల్ గవర్నమెంట్. మేము చాలా సంతోషపడ్డాం. ఈ రేపు మా పాప పెళ్లి సంబంధం రైట్ అవుతుంది, అంతలోనే ఇలా జరిగింది. ఏంటి అది కరెక్ట్ కాదు. అంతవరకు వాడు ఎవడో ఇప్పుడు కొంచెం ముఖం తెలియదు. అమ్మాయి ఎప్పుడు మాట్లాడడం చూడలేదు మేము, అది ఎవడో తెలియదు. అది దయచేసి ప్రభుత్వం అంతా ఏం చేస్తున్నారు, మీడియాలో ఏం చేస్తున్నారు, ఆ కోర్టు న్యాయం జరిగేటట్లు వాడికి సరైన న్యాయం, మాకు న్యాయం జరగాలి, సరైన శిక్ష పడాలి వాడికి. వాళ్ళ లైఫ్లో ఇలాగ ఎంతమంది అమ్మాయిల్ని ఇలాగ ఎన్నిసార్లు చేశాడు, ఎంతమంది చేశాడు. వాడు ఏంటి నరహంతకుడు ఏంటి, ఏంటి అమ్మాయిని కట్ చేయడం ఏంటి, ఏంటి దాన్ని సగం కాల్చడం ఏంటి, సగం ఫ్రిడ్జ్ ఏంటి, మరోసారి కాల్చడం ఏంటి, ఆన్లైన్లో బుక్ చేయడం ఏంటి, కత్తులు ముందే ప్లాన్గా ఉన్నాడు. అదేందా వాడిని కామ్గా ఉంచారు, ఈ పోలీస్ స్టేషన్లో కామ్గా ఉంచారు. అది కరెక్ట్ కాదు. మీడియా వాళ్ళందరూ మాకు సహకరించండి. ఇదే అలా వదిలితే వాడిని మరొక ఎందరో అమ్మాయిలు అలా పాడు చేస్తాడు. ఎంతకాలం చేస్తున్నాడు ఇది. ఆడు మరలా న్యావి అంటే అర్థం ఏంటి, డిసిప్లైన్ మనిషి. ఆ న్యాయ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాడిని బయట పంపించండి. మీడియా నేవీ ఆర్మీ అంటే మన అందరిని కాపాడాలి. అలాంటి వాడే చేశాడు. అదే అలా ఆ న్యాయంలో తప్పు చేస్తారు, తప్పు అది మీకు ఇంకెవరు ఉంటారు మనకి. అలాగే ప్రభుత్వం అంతా ఏం చేస్తుంది, అలాంటి వాళ్ళు మహిళా మనులు అవన్నీ ఉన్నాయి. వాళ్ళందరూ ప్రభుత్వం ఉంది, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వీళ్ళందరూ ఎక్కడ తప్పు జరగదు, ఎక్కడ ఏ అమ్మాయికి న్యాయం జరగదు చెప్పారు. ఏంటి ఉట్టి మాటలే తప్పించి ఏం జరగట్లేదు. ఇప్పుడు కొంచెం మా అమ్మాయి చనిపోయింది, అప్పుడు ఒక రోజు అయిపోయింది. ఇప్పుడు మేమేం చేయాలి, మా పరిస్థితి ఏంటి. మా అమ్మాయికి రేపు మా పెళ్ళి అవ్వాల్సింది. మా ఉదయం లేసి నవ్వుతూ ఉండేది. నేను ఎవరిని చూడాలి, మా పాప నాకు లేదు. అదేందా నాకు మా అందరూ ఉద్యోగం, మాకు డబ్బులు అవసరం. ఇంట్లో అందరూ ఉద్యోగస్తులే. అదేందా మా పాప ఉద్యోగమే, ఒకళ్ళు డబ్బులు అవసరం. ఆడు అబద్ధం చెప్పాడు, అమ్మాయికి డిమాండ్ చేస్తున్నా, డబ్బుల కోసం డిమాండ్ చేస్తున్నా అన్నది తప్పది. ఆడు మీడియాలో ఆడు కావాల్సిన ఆడు సేవ్ అవ్వడం కోసం మాత్రమే వాడు చెప్తున్నాడు. అది కరెక్ట్ కాదు. మీరు దయచేసి దాన్నే పదే పెడుతున్నారు. కానీ అర్థమైందా, మీరు అందరికీ పిల్లలు ఉన్నారు. ఒక కూతురు చిన్నప్పటి నుంచి కండమే కష్టం. దాన్ని పెంచి పెద్ద చేసి ఉద్యోగం వస్తుంది రాదో కింద మీద పడి అమ్మాయి టెస్టులు రాసి ఉద్యోగం సంపాదించుకుంటా ఇలాగ అక్కడ కావాలని ఏదో ట్రాప్ చేసి అమ్మాయిని మభ్యపెట్టి, మభ్యపెట్టి అమ్మాయిని రూముకు తీసుకెళ్ళి చంపేసి, నరికేసి, అదేందా కాల్చేసి, అన్ని హింసలు చేసి ఆ అమ్మాయికి ఎంత బాధపడిందో. ఆ కూతురు ఆడికి అన్ని కష్టాలు పడాలి. ఆడి జీవితంలో బయటికి రాకూడదు. ఆడికి జీవితాంతం ఉరిశిక్ష వేయాలి.